హాయ్ టుడే మై టాపిక్ ఈజ్ మనం గార్డెన్లోకి రాగానే మనం చేయవలసిన పనులు ముఖ్యమైనవి 3 పనులండి. ఆ 3 పనులు మన గార్డెన్లోకి రాగానే మనం చేయవలసిన పనులు. ఎప్పుడైనా మనం రాగానే ఫస్ట్ చేయవలసిన పని రైట్ టైం టు హార్వెస్ట్. మనం ఇంత కష్టపడి గ్రో చేసుకుంటున్నామండి. మన టైం ఇస్తున్నాము, మన ఎనర్జీ ఇస్తున్నాము, మనము ఫ్యాషన్గా అంటే మనకి చేసుకుంటున్నాం. గార్డెనింగ్ చేసుకుంటున్నప్పుడు మనము రైట్ టైంలో రైట్ హార్వెస్ట్ అండి. అంటే మనం కరెక్ట్ టైంలో దాన్ని హార్వెస్ట్ చేయకపోతే అవి సీడ్లింగ్ స్టేజ్లోకి వెళ్ళిపోయి ప్లాంట్ అనేది వీక్ అయిపోతుందండి. సీడ్లింగ్ స్టేజ్లో వచ్చే హార్మోనల్స్ వేరుగా ఉంటాయి, ప్లాంట్ నార్మల్ ఫ్రూటింగ్ స్టేజ్లో హార్మోన్స్ అనేవి వేరుగా ఉంటాయి. వన్స్ మనకు ఒకటి సీడ్లింగ్ స్టేజ్కి మీరు ఎప్పుడైనా గమనించినట్లయితే మన సీడ్లింగ్ స్టేజ్కి వెళ్ళిపోయిన ప్లాంట్ నెక్స్ట్ వచ్చే ఫ్రూట్స్ చాలా చిన్నవి, అంటే నెక్స్ట్ వచ్చే వెజిటేబుల్స్ అనేవి చాలా చిన్నగా సైజులో వస్తుంది. ఎందుకంటే సీడ్లింగ్ స్టేజ్లో దాని ఎనర్జీ అనేది వేస్ట్ అయిపోతుంది కాబట్టి. అందుకోసం అనేది ఎప్పుడైనా మనము సీడ్లింగ్ కోసం ఏదైనా ప్లాంట్ నుంచి మనము సీడ్స్ కలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ ఫ్రూట్ కంటే మధ్యలో మిడిల్ ఆఫ్ ద ప్లాంట్, అంటే మనం ఒక 3-4 సార్లు హార్వెస్ట్ చేసుకున్నాక లేకపోతే లాస్ట్ స్టేజ్ ఆఫ్ ప్లాంట్స్ కానీ మనము సీడ్లింగ్కు వదిలిపెట్టుకుంటామండి. అంటే రైట్ టైం టు రైట్ హార్వెస్ట్ అనమండి. దానికంటే ముందుగానే మనం హార్వెస్ట్ చేస్తే అవి చాలా లేతగా ఉంటాయండి. అదైనా పర్వాలేదు కానీ ముదరకుండా మనం అనేది ప్లాంట్ అనేది చూసుకోవాలండి. హార్వెస్ట్ అనేది రైట్ టైంలో హార్వెస్ట్ చేయాలి. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఈ లాంగ్ బీన్స్ అనేవి కరెక్ట్ స్టేజ్లో ఉన్నాయండి. ఇప్పుడు హార్వెస్ట్ చేయకపోతే నేను 2 days తర్వాత వచ్చాను అంటే ఇవి అసలుకి మనకి తినడానికి పనికిరావు. ఇంకా మనము ఇవి సీడ్లింగ్ కోసం మాత్రమే యూజ్ చేసుకోగలుగుతామండి. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఎల్లో లీవ్స్ అనేవి. ఈ ఎల్లో లీవ్స్ కానీ ఏమైనా చీడపీడలు కానీ ఉంటే ముందు మనం ఏదైనా దానికి పెస్ట్ కంట్రోల్ కానీ అది వేసే ముందు కంటే మనము ఈ లీవ్స్ నుండి తీసేసేయాలండి. పెస్ట్ లీవ్స్ కానీ ఎల్లో కలర్గా వచ్చిన లీవ్స్ కానీ మనం ఎవ్రీడే అనేది వీటిని తీసేసి మన కంపోస్ట్లో మళ్ళీ మనము యూజ్ చేసుకోవచ్చండి. దిస్ ఈజ్ ద సెకండ్ పాయింట్ అండి. ఈ ఎల్లో కలర్ లీవ్స్ కానీ మనం కానీ తీసేయకపోతే మనకి దానివల్ల మనకి నష్టం ఏంటంటే ఆ ప్లాంట్ అనేది ఆ ఎల్లో నుంచి రెడ్ కలర్ వరకు వచ్చేంత వరకు ఆ ప్లాంట్ ఎనర్జీని అనేది యూజ్ చేసుకుంటుందండి. ఎల్లో లీవ్స్ వల్ల ప్లాంట్కి అనేది అసలు ఉపయోగం లేదండి. గ్రీన్ లీవ్స్ ద్వారానే ఆ ప్లాంట్ అనేది తనకు కావాల్సిన ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకుంటుంది. కిరణజన్య సంయోగ క్రియ అనేది జరిగి ఆ గ్రీన్ లీవ్స్ ద్వారానే అది ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటుంది. ఈ ఎల్లో లీవ్స్ వల్ల దానికి ఉపయోగం లేకపోగా ఆ ప్లాంట్ ఎనర్జీ అనేది వేస్ట్ అయిపోతుందండి. ఇది రెడ్ కలర్లో వచ్చేసేసరికి ఇక్కడ మీరు చూసినట్లయితే ఇవి కార్డ్ లీవ్స్ వచ్చాయండి. ఏం లేదు, ఫస్ట్ దానికి పెస్ట్ కంట్రోల్ కంటే ముందు ఆ కార్డ్ లీవ్స్ వచ్చిన లీవ్స్ అనేది మనం తీసేసేయాలి. దిస్ ఈజ్ ద సెకండ్ పాయింట్. కార్డ్ లీవ్స్ ఆర్ ఎనీ ఎల్లో కలర్ లీవ్స్ అనేవి తీసేసేయాలి. థర్డ్ వన్ వచ్చేసేసి అంటే వాటరింగ్ అండి. వాటరింగ్ అనేది మనం గార్డెన్లో ఎవ్రీడే ఇవ్వనవసరం లేదండి. మనకి మట్టి అనేది డ్రైగా ఉన్నప్పుడు మాత్రమే మనం అనేది వాటరింగ్ అనేది ఇవ్వాలండి. మట్టి వెట్గా ఉన్నప్పుడు అది మనం వాటరింగ్ ఆ పాట్కి అనేది ఇవ్వవలసిన అవసరం లేదండి. ఈ 3 పాయింట్లు అనేవి మనకి గార్డెన్ చేసే వాళ్ళందరికీ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. రైట్ టైంలో రైట్ హార్వెస్ట్. సెకండ్ వన్ వచ్చేసేసి ఎల్లో లీవ్స్ కానీ ఏమైనా కార్డ్ లీవ్స్ కానీ మిల్లీ బాక్స్ కానీ ఎపిట్స్ కానీ ఏమన్నా వచ్చినట్లయితే అవన్నీ ఆ లీవ్స్ని ముందు మనం దానికి ఫెస్ట్ ఇచ్చే కంటే ముందు మనం ఆ లీవ్స్ని అనేది ఫస్ట్ మనం రిమూవ్ చేసేసేయాలి. మన హ్యాండ్స్ ద్వారా రిమూవ్ చేయాలి. తర్వాత మీ టైము మీ వీలుని బట్టి మీరు ఏదైనా కానీ ఫెస్ట్ కంట్రోలర్ ఇవ్వచ్చండి. థర్డ్ వన్ వచ్చేసేసి వాటరింగ్ అండి. వాటరింగ్ అనేది మీరు రైట్ టైంలో, అంటే ప్రతిరోజు వాటరింగ్ అనేది ఇవ్వబడలేదండి. మీకు ఎల్లో కలర్ లీవ్స్ వాటరింగ్ అనేది వెట్గా ఉన్నప్పుడు మాత్రం ఇవ్వనవసరం లేదండి. డ్రైగా ఉన్నప్పుడు, శాండ్ అనేది డ్రైగా ఉన్నప్పుడు మాత్రమే వాటరింగ్ ఇవ్వాలండి. ఈ 3 పాయింట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అండి ఈ గార్డెనింగ్ చేసే వాళ్ళకి. మీకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో అడగండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.